హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దామా. మనం పాలు కాచిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇలా మీగడ తయారవుతుంది. ఈ మీగడంతా తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక 10 days వరకు నేను ఇలా స్టోర్ చేశాను. ఇంత మీగడ వచ్చిందండి. ఈ మీగడంతా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేస్తూ క్రష్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలా. అలా మిక్సీ పట్టినట్లయితే మనకి మీగడ అనేది చాలా క్రీమీగా వస్తుంది. అలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంతో క్రీమీగా వచ్చింది. ఈ మీగడంతా తీసేసుకోవాలా. తీసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకోవాలా. వాటర్ అంతా వంపేసి ఇంకా మిగిలిన వెన్న కూడా మిక్సీలో వేసుకొని ఇలా వెన్నని ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలా. అంతా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత క్రీమీగా, చాలా బాగుంది కదా, ఫ్రెష్గా ఉంటుందండి ఇది. ఇలా అంతా గిన్నెలో వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టి మనం నెయ్యి కాంచుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలా. సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఒక 15 minutes కల్లా మనకి నెయ్యి అనేది తేలుతూ వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పూసగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇంకా కాసేపు ఒక 5 minutes కాంచినట్లయితే ఇంకా ఎర్రగా వస్తుందండి. చాలా ఎర్రగా కాగబెట్టుకోవాలి మనం. అలా కాగితే కన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లోనే మనం పూసగా చాలా టేస్టీగా కల్తీ లేని నెయ్యి తయారు చేసుకోవచ్చండి. మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా పప్పులో కానీ పిల్లలకి పెట్టడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కాచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని వడగట్టుకోవాలా. ఒక బాక్స్ గిన్నెలో కానీ ఒక సీసాలో కానీ ఇలా వడగట్టుకొని స్టోర్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్